హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డీమార్ట్ నుంచి కేటగిరీ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ కింద అయితే ఓపెనింగ్స్ అయితే వచ్చాయండి. అయితే ఇక్కడ మీరు పర్చేజ్ ఎగ్జిక్యూటివ్ లేదా పర్చేజ్ ఆఫీసర్ కేటగిరీలో అయితే వర్క్ చేస్తారండి. అండ్ లొకేషన్ కూడా వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ అండ్ బెంగళూరులో అయితే వర్క్ లొకేషన్ అయితే వీళ్ళైతే ఇస్తారండి. అండ్ మన హైదరాబాద్ లొకేషన్లో వీళ్ళైతే ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేస్తున్నారు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. మీకు ఏమైనా ఫర్దర్గా దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నాయి, మాకు క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. అండ్ ఇక లేట్ చేయకుండా ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ కింద చూసుకుంటే డీమార్ట్ నుంచి అయితే హైరింగ్ ఫర్ కేటగిరీ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ కింద వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అయితే వీళ్ళు 14th ఫిబ్రవరి మరియు 15th ఫిబ్రవరి రోజున హైదరాబాద్ లొకేషన్లో వాక్-ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిజైర్ అండ్ ప్రొఫైల్ కింద చూసుకుంటే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కేటగిరీ మేనేజ్మెంట్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఎలిజిబుల్ అండి. లేదు మాకు ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటే ఒకవేళ మీరు ఫ్రెషర్ అయి ఉండి మీకు ఒకవేళ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పైన మీకు ఒకవేళ మంచి నాలెడ్జ్ ఉంటే మీరు కూడా అయితే ఎలిజిబుల్ అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ మీ రోల్ వచ్చేసి పర్చేజ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఆఫీసర్ అయితే మీ యొక్క రోల్ అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రేడ్ విత్ క్వాలిఫికేషన్ ఉండాలి. దీనికి సంబంధించి మెయిన్ డీటెయిల్స్ అయితే ఇవి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన డీటెయిల్స్ అయితే మనకి పర్టికులర్గా శాలరీ కూడా ఎంత ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేయలేదు. ఇన్ కేస్ మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే హెచ్ఆర్ రిక్రూటర్ కాంటాక్ట్ నెంబర్ అయితే మీరు డైరెక్ట్గా వాళ్ళైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ 15th ఫిబ్రవరితో ఈ వాక్-ఇన్ అయితే క్లోజ్ అయితే అవుతుంది. అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా వీళ్ళనైతే త్వరగా మీరైతే వాక్-ఇన్కి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.